కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మిమ్మల్ని మరింత బలపరచడానికి. నువ్వేదైతే ఇస్తావో తిరిగి అదే నీ దగ్గరికి చేరుతుంది. మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. ఇతరులను చూసి అసూయపడేవారు మనశ్శాంతిని పొందలేరు. తనకిష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తి చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకిష్టమైన పనిగా మార్చుకుంటాడు. డబ్బుతో పైకొచ్చిన వారు డబ్బును మనిషికే విలువిస్తారు. కష్టపడి పైకొచ్చిన వారు ప్రతి మనిషికి విలువిస్తారు. మీ చుట్టూ కొందరు వ్యవహారశైలి ఎలా ఉంటుందంటే, కట్టె విరగదు పాము చావలేదు అన్నట్లుగా. అన్నయ్యవన్నీ అంటారు, చేసేవన్నీ చేస్తారు, కానీ ఏం ఎరగనట్లే ఉంటారు. కళ్ళు దేన్ని చూసినా అదే కరెక్ట్ అనుకుంటాయి. చెవులు విన్నదే నిజం అనుకుంటాయి. నోరు అది మాట్లాడిందే సరైందనుకుంటుంది, కానీ బుద్ధి ఎప్పుడూ వాస్తవ పరిశీలన చేసుకుంటుంది. జీవితంలో అదృష్టం తలుపు తడుతుందో లేదో తెలియదు, కానీ కష్టించే తత్వం మిమ్మల్ని గెలుపు వరకు తీసుకెళ్తుంది. మనుషుడు తన నిశ్చల మనసుతో పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు. జీవితంలో వేగం కన్నా దిశ ముఖ్యం. ఎంత వేగంగా వెళ్తున్నారనేది కాదు, సరైన మార్గంలో వెళ్తున్నావో లేదో చూసుకోవాలి. కోరికలు నాణ్యాలు వంటివి. అవి పెరిగే కొద్దీ జేబుపై భారం పెరుగుతుంది. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకాంతి అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. పరీక్ష తప్పడం అంటే జీవితం అయిపోయిందని కాదు. నీ లోపాలు తెలుసుకొని మరింత పట్టుదలతో సిద్ధం కావడానికి మరో అవకాశం ఇది. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడినంత మాత్రాన జీవితం ఆగిపోదు. జీవితానికి ఓ మలుపు కావాలి. ఆ మలుపులో ఒక మంచి అనుభవం రావాలి. ఆ అనుభవాలు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పాలి. ఆ పాఠాల వల్లే మనసుకు జ్ఞానోదయం కావాలి. కొత్త ఆలోచనతో మోడుబారిన ఆశలు మళ్ళీ చిగురించాలి. ఆనందంగా సీతాకోక చిలకలా హాయిగా బ్రతికేయాలి. అందుకే జీవితం ఒక మంచి మలుపు తిరగాలి. ప్రతి ఉదయం మీ జీవితానికి ఒక కొత్త పేజీ. దాన్ని అందంగా రాయటం మీ చేతుల్లోనే ఉంది. నిన్న సంతోషం ఇవాళ ఉండకపోవచ్చు. నేటి కష్టం రేపటికి లేకపోవచ్చు. రేపేదో జరుగుతుందనే భయపడే కంటే ఏది జరిగినా మీ మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారి విమర్శల్ని సీరియస్గా తీసుకోవాలనుకుంటే మీలో తెగింపు, ఎదుటివారికి సమాధానం చెప్పే తెగువ ఎంతో మెరుగ్గా ఉండాలి. సమయానికి ఉపయోగపడింది ఏదైనా విలువలేనిదే. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అసలు బాధపడకు. ఎందుకంటే సమస్యలు ఉన్నవాళ్లే జీవితంలో ఎక్కువగా సక్సెస్ అవుతారు. సమస్యల సముద్రంలో మునిగిపోతున్నాననే అపోహతో ఉండకు. దాన్ని ఎదురేది తీరం ఎలా చేరాలో ఆలోచించి బయటపడే మార్గం వెతుక్కోవాలి. మీకొచ్చే కష్ట సుఖాల్లో తీవ్రత హెచ్చు తగ్గుల్లో ఉండొచ్చు, కానీ ప్రపంచంలో అష్టదరిద్రుడైన అపర కుబేరుడైన ఎవరి కష్టాలు సమస్యలు వారికి ఖచ్చితంగా ఉంటాయి. మీ చుట్టూ చాలామంది నేర్పుగా, తీయగా, తనకేమీ తెలియదన్నట్లు సురకత్తుల్లాంటి మాటలతో మనసును గాయపరుస్తూనే ఉంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. సమస్యలు ముదురుతున్నప్పుడు జీవితంలో అసహనం, అస్వస్థత, నిరాశ, నిస్పృహలు సహజం. అలాంటప్పుడే కొంచెం నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎదుటివారి కష్టాలు చూసి నవ్వుకునే వారికి అవి వాళ్ళకు వస్తే గానీ అర్థం కావు, అవి ఎంత తీవ్రమైనవో అని. జీవితంలో ఎదగాలంటే అందరినీ సంతోషపెట్టాలనుకోవద్దు. మార్పుకు భయపడొద్దు. గతం గురించి ఆలోచించవద్దు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. అతిగా ఆలోచించవద్దు. మీ మీద చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క సమాధానం: మీ ఎదుగుదల. జీవితంలో అవసరాలకు, ఆశలకు అంతు ఉండదు. అవి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి.
ఎదుటివారు తీయగా మాట్లాడినంత మాత్రాన మంచివారని కాదు. ఒక సందర్భంలో మనసు వ్యతిరేకించినంత మాత్రాన చెడ్డవారని కాదు. ప్రతి ఒక్కటి సమయ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మంచికి రోజులు లేవు. ఎవరో ఏదో చేస్తారని మాత్రం ఆశ పెట్టుకోకు. మీలో ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస, ఆసక్తి లేనంత వరకు మీ జీవితంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. మీరు మంచి చేసినంత మాత్రాన ఎదుటివారు కూడా మంచి చేస్తారనుకోవటం ఒట్టి భ్రమ. జీవితంలో ఎవరి లెక్కలు, హద్దులు వారికి ఉంటాయి. జీవితంలో ఎవరి మీద ఆధారపడి ఏ పని మొదలుపెట్టుకో. ఎందుకంటే రేపొద్దున ఆ పని మధ్యలో ఆగిపోతే నవ్వులు పాలయ్యేది మీరే. ఆశ, ఆశావాదం మనిషిని ఎంత అందలు ఎక్కిస్తాయో అవి మితిమీరితే ఎప్పటికైనా అధపాతాళానికి తొక్కటం మాత్రం ఖాయం. జీవితంలో మీ ఓటమికి ప్రధాన కారణం మీలోని ఆత్మన్యూత మరియు ఏమవుతుందోననే బెరుకు. స్థాయి మించిన ఆలోచనలు, అర్హతకు మించిన అవకాశాలు, హద్దులకు మించిన ఆర్పాటాలు, అక్కడికి రాని అనుబంధాలు, వీటన్నిటి వల్ల ఎప్పటికైనా అప్రయోజనమే. అసలే రోజులు బాగాలేవు, మీరెంత బాగున్నా మేం బాగాలేము అనే చెప్పాలి. ఎందుకంటే అడిగేవాళ్ళు ఎంత మీ బంధువులైనా స్నేహితులైనా కుళ్ళుకుంటారు. విత్తనం శబ్దం లేకుండా మొలకెత్తుతుంది, కానీ వృక్షం పెద్ద శబ్దంతో కూలిపోతుంది. విధ్వంసానికి శబ్దం ఉంటుంది, సృష్టి నిశ్శబ్దంగా ఉంటుంది. జీవితంలో బాధ్యతను నిక్కచ్చిగా వ్యవహరించే ప్రతివారు కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుతుంటారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ఒక్క విజయం మిమ్మల్ని దూషించిన అందరి నోళ్ళు మోయిస్తుంది. ఎంతసేపు మీ వైపు నుండి మాత్రమే కాదు, అటువైపు నుండి కూడా ఆలోచించాలి. ఎందుకంటే నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బొరుసుంటాయని మరవకు. సముద్రంలో నుప్పు నీరు మీ దాహం ఎలా తీర్చలేదో, ముసలి కన్నీరు కార్చి జాలి చూపే బలగం మీ చుట్టూ ఎంతున్నా వృధానే. ఈ రోజుల్లో ఎవరిని ఎంత కాకా పట్టినా కాసులు లేకపోతే ఏ పని కాదు. ప్రపంచంలో నువ్వంటూ ఒకడున్నావని తెలియాలంటే పేరైనా సంపాదించాలి, డబ్బైనా సంపాదించుకోవాలి. లేకపోతే అందరి లెక్కలో నువ్వున్నా లేనట్లే. జీవితంలో మీ తోడు నిలిచిన వాళ్ళని, ఆపదలో ఆదుకున్న వాళ్ళని ఆర్థికంగానే కాదు, కనీసం మాటలతో లేదా చేతలతోనైనా మీ వెంట నడిచిన వారిని ఎప్పుడూ మరవద్దు. మనుషులు చెడును ఆకర్షించినంత, ఒప్పుకున్నంత తొందరగా మంచిని ఆస్వాదించలేరు, ఒప్పుకోలేరు. ఎందుకంటే నిజం, మంచి అనేవి కొంచెం కరుగ్గానే, కష్టంగానే ఉంటాయి. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోలేనంత వరకు ఓ నిర్దిష్ట నిర్ణయానికి రాలేరు. ఎవరికైనా చెప్పేంతవరకే చెప్పండి. వింటే బాగుపడతారు, లేకపోతే అనుభవిస్తారు. జీవితంలో ఎన్నో చేయాలనుకుంటారు, కానీ మీకు గల ఆర్థిక స్థితిగతుల వల్ల తెగించలేక ప్రతిసారి వెనకడుగు వేస్తూనే ఉంటారు. చేసే సాయం చిన్నదే కావచ్చు, చేసేవారి మనసు చాలా పెద్దదై ఉండాలి. జీవితంలో మనిషిని ఏదైనా బ్రతికిస్తుందంటే అది కేవలం ఈరోజు కాకపోతే రేపు మీది కాకపోతుందా అనే ఆశ మాత్రమే. మీరెంత నిజాయితీగా ఉన్నా కూడా బురద చల్లేవారు చల్లుతూనే ఉంటారు, బ్లేమ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. జీవితంలో మీరు చేసేది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేకాని ఎవరో ఏదో అన్నారని మాత్రం ఆగిపోకు. సమయం ఎంత మహోత్తరమైందంటే ఆకాశం ఎత్తున ఉన్నదాన్ని కూడా అధపాతాళానికి తొక్కేస్తుంది. ఈరోజు మీది కదా అని ఊరికి ఎగిరిపడకూడదు. ఎదుటివారు మీతో నడుచుకునే విధానాన్ని బట్టి మీరు అలాగే నడుచుకోండి, లేకపోతే అందరికీ అలసైపోతారు. జీవితంలో మీరెంత క్రమశిక్షణ, నిబద్ధతతో ఉన్నా కూడా ఒక్కోసారి పరిస్థితులు దోషులుగా నిలబెడతాయి. కరుడు కట్టిన కష్టాల్లో ఉన్నా అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న సంతోషాలు
కంటి తడుపుగా వస్తాయే తప్ప పూర్తి ఆస్వాదనను, అనుభూతిని మాత్రం ఎప్పటికీ చేకూర్చలేవు, ఇవ్వవు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీ ఆధీనంలో లేనంతకాలం ఒక నిర్దిష్ట నిర్ణయానికి రాలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.